యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో ఒక మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథము, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచెను. చాలండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం కలిగిన మా మంచి యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయం ఇచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ప్రభువా, నీకు స్తోత్రాలు. మీ దాసులు తండ్రి కృపాసాక్షి రాయ్ గారిని బట్టి స్తోత్రాలు. పాస్టమ్మ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు. ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఈ సంఘాన్ని బట్టి, ఈ యొక్క పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా, ఈ పునరుద్ధాన దినములో, ఈ పరిశుద్ధ ఆదివారం దినములో మీ మందిరములో మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఇంతవరకు నా తండ్రి పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ప్రభా, మీ దాసుల్లో మీరుండి బలమైన అభిషేకంతో నింపికిని ఆరాధనలో ప్రభా మీ శక్తిని దయచేసి మాలో ఉన్న సకల బలహీనతల నుండి మీరు విడిపించినందుకు మీకు స్తోత్రాలు. మీ బిడ్డల పక్షంగా మీరు చేసిన మేలులు, ఉపకారాలు తలబోసుకుంటూ సాక్ష్యాల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. మీరు ఎక్కడుంటే అక్కడ మీ నామమే మహిమపరచబడుతుంది, మీ నామమే హెచ్చించబడుతుంది. మా మధ్యలో మీరున్నందుకు మనసారా మిమ్మల్ని స్తుతించుకుంటూ మాతో మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు క్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యెషయా గ్రంథంలో నుంచి ఒక ద్రాక్షవల్లి గురించి మనము విన్నాము. ప్రభువు శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను అనే వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాము. యేసు ప్రభువారు తోటలో, లేకపోతే సంఘములో, ఆయన సంఘం అనే తోటలో మనలందరినీ కూడా ఆయన నాటుకున్నారన్నమాట అండి. మనమందరినీ కూడా ఆయన నాటుకుని మనమందరం కూడా ఫలించాలని, దేవుడి కృపలో వర్ధిల్లుతూ ఉండాలని, అనేకుల ఎదుట మనము సాక్షులంగా, దేవునికి మహిమగా మనము జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ 3 ద్రాక్షవల్లుల గురించి నేను మాట్లాడిన తర్వాత మరలా కొన్ని నిమిషాలు వేరే వాక్యంలోనికి మనం వెళదాము. ఇక్కడ మొట్టమొదటి ద్రాక్ష తోట ఏమని ప్రభు చెప్తున్నారంటే, శ్రేష్టమైన దానిగా మనల్ని చేశాను ప్రభు, మనలందరినీ సమకూర్చారు. ఇంకో ద్రాక్షవల్లి మనం చూసుకుందాం. చూడండి, అదే యెషయా గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట చూసుకుందాం. చూడండి, 27:2 వచనం. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును. మనోహరమగు ఒక ద్రాక్షవనము ఉండును. చాలండి. ఇక్కడ మనోహరమైన ద్రాక్షవల్లి గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మొట్టమొదటిది శ్రేష్టమైనది గాను, రెండోది మనోహరమైనది గాను ఇక్కడ ద్రాక్షవల్లి గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి చెప్పాలంటే ఆ ద్రాక్షవల్లి ఎవరంటే మనమే, నాటబడిన వారు మనందరం కూడా ద్రాక్షవల్యం. లేకపోతే యేసు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన కూడా ఒక మాట మాట్లాడుతున్నారు. నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నారు. అంటే నిజమైన ద్రాక్షవల్లి ఎవరు అంటే యేసు ప్రభువారు. ఇక్కడ శ్రేష్టమైన ద్రాక్షవల్లి, మనోహరమైన ద్రాక్షవల్లి, నేనే నిజమైన ద్రాక్షవల్లినని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మనము కూడా శ్రేష్టమైన వారమే, మనమందరం కూడా మనోహరమైన మంచివారమే మనమందరం. కాకపోతే మనలో కొన్ని లక్షణాలు, కొన్ని గుణాల వలన దేవుడికి దూరం అయిపోయి చాలా దేవుని నామాన్ని అవమానపరిచేవారంగా, లేకపోతే దేవుని నామాన్ని దూషించేవారంగా, దేవునికి దూరం అయిపోయి
ప్రభు గాయాలు రేపే వారంగా కూడా మనము కనిపిస్తూ ఉంటాం. కొన్ని విషయాలు మనము చూద్దాము. మనలందరినీ శ్రేష్టమైన వాటిని ప్రభు చేశారు. కానీ ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం అక్కడ చూసుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూస్తే ఇక్కడ 15వ వచనంలో ఒక మాట చూసుకుందాం. చూడండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులమై పోయిరనియు దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. ఇక్కడ యేసు ప్రభువారు ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి చేదైన వేరులు మొలుస్తూ ఉన్నాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ శ్రేష్టమైన సమయంలో మన ఆత్మీయ జీవితాలు ఎట్లాగున్నాయో మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మనం అందరము మంచివారంగానే కనిపిస్తూ ఉంటాము, మంచిగానే అందరికీ అనిపిస్తూ ఉంటాము. కానీ యేసు ప్రభు బిడ్డలంగా బ్రతుకుతున్న మనము, యేసు ప్రభు కొరకు జీవిస్తున్న మనము ఏ రకంగా ప్రభుని మహిమపరుస్తున్నాము, ఏ రకంగా ప్రభుని గణపరుస్తున్నాము, మన ద్వారా, మన కుటుంబం ద్వారా, మన సంఘాల ద్వారా ఆయన నామము మహిమపరచబడుతూ ఉందంటే మనమందరం కూడా ధన్యులమే. కనుక ఇక్కడ ఒక చేదైన వేరు మొలుస్తుందంటండి. ఆ చేదైన వేరు మొలుస్తూ ఉండగా మనకి కలవరాలు వస్తూ ఉంటాయి. ఆ చేదైన వేరుల వలన దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఎందుకు చేదైన వేరులు మొలుస్తున్నాయంటే మనము ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. కొంతమంది అరగంట చేస్తారు, కొంతమంది గంట చేస్తారు, మోకాళ్ళ మీద ఉంటారు, కన్నీరు కారుస్తారు, పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో గడపాలని ఆశతో ఉంటారు. కొంతమంది బైబిల్ చదవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అరగంట చదువుతారు, గంట చదువుతారు, 2 గంటలు చదువుతారు. సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది సమయాన్ని కూడా కేటాయించుకుంటూ ఉంటారు. దేవుడికి సమయం ఇవ్వాలి, ఆయన సన్నిధిలో గడపాలని మంచి ఆలోచనలు కూడా ఉంటాయి. కానీ అన్ని క్రమంగా నడుస్తున్నాయా అంటే క్రమం లేదన్నమాట అండి. క్రమం లేకుండా అవసరమైతే ప్రార్థన చేసుకుంటాము, అవసరం ఉంటే దేవుడి మందిరానికి వస్తాము, అవసరం లేకపోతే మానేస్తాం అన్నమాట. ఎందుకు దేవుడికి దూరం అయిపోతున్నామంటే అనేక రకాలుగా ప్రభు నామాన్ని అవమానపరిచే వారంగా మనము జీవిస్తూ ఉంటాము. చేదైన వేరులు ఎందుకు మొలుస్తున్నాయంటే క్రమం లేకే, దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వకే. రోజుకి 24 గంటలు ప్రభు మనకి సమయం ఇస్తున్నారు. కొంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు, 8 గంటలు చేస్తారు, 12 గంటలు చేస్తారు, అవసరమైతే కొన్ని ఎక్కువగా గంటలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ దేవుడు మనకి సమయం ఇస్తూనే ఉంటాడు. రోజుకి కనీసం 3 గంటలైన సమయము దేవుడికి ఇవ్వాలి. ఉదయకాల సమయము, మధ్యాహ్న కాల సమయము, సాయంకాల సమయము. ఒక్కొక్క గంట సమయం ఇస్తే, 3 గంటల సమయం ఇస్తే దేవుడికి 10వ భాగము మనము చెల్లించినట్లు అవుతుంది. దేవుడికి సమయాన్ని మనము ఇవ్వము, ఇక 10వ భాగాలు ఏమిస్తాము, 10వ భాగం కూడా ఇవ్వడానికి కూడా మనస్సు రాదన్నమాట అండి. కనుక ఇలాంటివన్నీ క్రమం లేనప్పుడు దేవుడికి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఏదో ప్రార్థన చేస్తున్నాము, సమయం దేవుడికి ఇస్తున్నాము, బైబిల్ పట్టుకుంటున్నాము, ఇట్లాంటి పద్ధతిలో మనం వెళ్ళిపోతూ ఉంటే కొన్ని వ్యాధులకు గురవుతూ ఉంటాము, కొన్ని బాధలకు గురవుతూ ఉంటాము, కొన్ని నిందలకు గురవుతూ ఉంటాము. కనుక ఈ శ్రేష్టమైన సమయంలో మనలందరినీ దేవుడు మంచిగా ఫలించాలని, మంచిగా అభివృద్ధి పరచాలని, శ్రేష్టమైన వాటిగా ప్రభు చూడాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ సమయంలో ఇలాంటి చేదైన వేర్లు రాకుండా మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలన్నమాట. యేసన్న గారు కూడా ఒక పాట పాడారు. ఏం పాటండి? చేదైన వేరు
మొలవనివ్వలేదులే. చాలండి. ఆయన జీవితంలో చేదైన వేర్లు మలవకుండగా తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చారనమాట. చాలామంది దైవజనులు ఉంటారు, అందరి సంగతి మనకు అనవసరము. మన ఎదుట ఆయన అంత అభివృద్ధి చెందారంటే దేవుడు మహాకృప. యేసన్న గారిని జ్ఞాపం చేసుకుంటూ ఉంటాం. ఆయన దర్శనం ద్వారా దేవుడు వారికి చూపించిన దాన్ని బట్టి ముందుకు వెళ్ళారు. యేసన్నలాగా అందరూ జీవించాలని చాలామంది ప్రయత్నాలు చేశారు, కానీ వారి సాక్ష్య జీవితాలను కాపాడుకోలేక చాలామంది చేదైన వేర్లు అనుభవించి తొలగిపోయిన వారు చాలామంది మనకి కనిపిస్తూ ఉంటారు. ఈ శ్రేష్టమైన సమయంలో చేదైన వేర్లు మనలో మలవకుండగా ఆయన ద్రాక్షవల్లి, మనం అందరము తీగలం అన్నమాట అండి. యేసు ప్రభు వారి నిజమైన వేరు. ఆ వేరుని అంటగట్టబడిన ప్రతి తీగ కూడా ఫలించి అభివృద్ధి చెంది 4 వైపులా కూడా విస్తరించి అభివృద్ధి చెంది దేవుని నామాన్ని మాత్రమే మహిమపరుస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరము ఫలించాలి దేవుడికి మహిమగా, సాక్షులంగా, పాటల ద్వారా, సాక్ష్యం ద్వారా, వాక్యము ద్వారా, ఎక్కడికి వెళ్ళిన సువార్త ద్వారా దేవుడి వాక్యము ప్రకటించే వారంగా, దేవుని మహిమపరిచే వారంగా, అంటగట్టబడిన వారంగా తీగలు 4 వైపులు కూడా ఫలిస్తూ ఉంటాయన్నమాట. యేసోబు గారు, యాకోబు గారు ఇంకా వృద్ధాపంలో ఆ 12 మంది కుమారులను పిలిచి ఒక్కొక్కరిని దీవిస్తూ యేసోబు దగ్గరికి వచ్చిన తర్వాత యేసోబు ఫలించడి కొమ్మ అని చెప్పారు. యేసోబు అట్లాగే పేరుకు తగ్గట్టుగా ఆయన ఫలించారు. ఆయన 4 వైపులా వ్యాపించారు. చిన్నతనం నుండి కూడా దేవుడి కృపలో వర్ధిల్లుతూ ఉన్నారు. ఆత్మ అనే బంధము చేత కట్టబడి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతమంది చంపాలని చూసినా, ఎంతమంది దూషించినా, ఆ కళల ద్వారా, దర్శనాల ద్వారా అబద్ధకుడని, అబద్ధపు కళలు మాట్లాడుతున్నాడని, అబద్ధపు మాటలు చెబుతున్నాడని ఈర్ష, కక్షలు గట్టుకుని ఎన్నెన్నో చేయాలని చూశారు. కానీ యేసోబు మాత్రము ఒక్క మాట మాత్రం ఎవరిని దూషించలేదు, ఎవరిని కూడా అవమానపరచలేదు. ఎవరి వైపు చూశారండి యేసోబు? ఎవరి వైపు చూశారండి? దేవుడి వైపు చూశారు. యేసోబుకి ఎవరు తోడుగా ఉన్నారండి? దేవుడు తోడుగా ఉన్నారు. కాబట్టి దినదినము అభివృద్ధి ఫలిస్తూ ఆయన ఎక్కలేని కొండంత పైకి ఎక్కి ఆ కానాను దేశము నుండి, ఇశ్రాయేలు దేశము నుండి, ఐగుప్తు దేశంలో దేవుడు వారిని ఎట్లా చేశారండి? ప్రధానమంత్రిగా చేశారు. అనేక మందిని బ్రతికించడానికి, అనేక మందిని పోషించడానికి, కరువు దినాల్లో భయంకరమైన పరిస్థితుల్లో యేసోబుని నిలబెట్టుకుని అందరూ కూడా ఆ కలలు, దర్శనాలు నెరవేర్చడము మనం కన్నులారా చూస్తూ ఉన్నాము. గనుక ఫలించాలన్నమాట. ఏదైనా చేదైన వేర్లు రాకుండా, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు మనలోనికి రాకూడదు అన్నమాట. దేవుడి బిడ్డలము, దేవుడి కృపలో బ్రతుకుతున్న బిడ్డలము. గనుక చేదైన అనుభవాలు రాకుండా మన ఆత్మీయ జీవితాలు జాగ్రత్తగా చూసుకోవాలి. వేరనమాట అండి. వేరంటే మనం ఎంతగా మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటామో అంతగా ఏరు భూమిలోకి తన్నుకుంటూ వెళుతుంది అనమాట అండి. ఈ ఏర్లు ఎంతగా బాగా నాటబడుతూ ఉంటాయో ప్రార్థన అంత నిలకడగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట మన ఆత్మీయ జీవితము. కనుక దినదినము దేవుని కృపలో మనం ఉండాలి. మొట్టమొదటిగా చేదైన వేరు మనలోకి రాకుండా మనము చూసుకోవాలి. ఇంకొక వేరు చూద్దాం, చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనములో ఒక మాట మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 24వ వచనము 5వ లాస్ట్ మాట, ఓ మాట జ్ఞాపం చేసుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. సైన్యములకు అధిపత్యగు యెహోవా యొక్క చదవండి. యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవు వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్య కాలును కాల్చివేయునట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు వెళ్ళిపోవును, వారు వేరు కుళ్ళిపోవును. వారు వేరు కుళ్ళిపోవును. ఎందుకు
వేరు కుళ్ళిపోతే ఇంక చెట్టు నిలబడుతుందండి? ఏమండి, ఏరు కుళ్ళిపోతే చెట్టు నిలబడుతుందా? నిలబడదు. అది ఇంకా బ్రతకదు అన్నమాట. కుళ్ళిపోయిన చెట్టు, కుళ్ళిపోయిన ఏరు అయిపోతుంది అన్నమాట. ఇక్కడ సైన్యములకు అధిపతి యగు యెహోవా యొక్క ధర్మశాస్త్రము నిర్లక్ష్యం చేస్తారంట. అంటే దేవుని మాటలు వినాలని చెవులు, హృదయము చాలామందికి లేవన్నమాట. దేవుని వాక్యము ఆసక్తితో వినాలని ఆలోచనలు కూడా చాలామందికి లేవన్నమాట. దేవుని వాక్యము లేకపోతే, దేవుని మాటలు ఆసక్తితో మనం వినకపోతే మన వేర్లు ఏమైపోతాయండి? కుళ్ళిపోతాయి అన్నమాట. కుళ్ళిపోతే మనం ఎదగగలుగుతామా? యేసు ప్రభువు వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శ్రేష్టమైన దానిగా, మంచి నిజమైన ద్రాక్షవల్లిగా, దేవుడు మనల్ని మనోహరమైన ద్రాక్షవల్లిగా మనల్ని నాటుకున్నారు. ఆయన నాటుకున్న దేవుడు మనం అందరము బహుగా ఫలిస్తూ ఉంటే ఆయనకు సంతోషం కలుగుతుంది. కనుక ఇక్కడ వేరు కుళ్ళిపోయిందనమాట. మనము కుళ్ళిపోయిన వారముగా ఉండకూడదని యేసు ప్రభు వారు ఈ మధ్యాహ్న కాల సమయంలో చేదైన వేర్లు ఉండకూడదని, కుళ్ళిపోయిన వేర్లుగా ఉండకూడదని, మంచి వారముగా దేవుని సన్నిధిలో మనము ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, ఏక శబ్దంతో చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. అది ఇంకొక ఏరు చూసుకుందాం. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట చూసుకుందాం. ఎఫ్రాయిము మొత్తబడెను, వారు వేరు ఎండిపోయెను. చాలండి. ఇక్కడ ఎఫ్రాయిము మొత్తబడెను, వారు ఏరు ఎండిపోయిందంటండి. ఎండిపోతే వారు ఇంకా ఫలమీరు అన్నమాట. ఎండిపోయిన చెట్టు ఇంకా ఫలించదన్నమాట. దేవుడు మొత్తితే ఇంకా ఆ చెట్టు అణిగిపోతూ ఉంటుంది, ఎండిపోతుంది అన్నమాట. కనుక ఈ శ్రేష్టమైన సమయంలో మన వేరులు స్ట్రాంగ్గా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు. ఎండిపోయిన స్థితిలో మనం ఉండకూడదు అన్నమాట. ఎండిపోతే ఇంకా ఆ చెట్టు ఎదగదు, ఆ చెట్టు ఎవరికి కూడా అందంగా కనిపించదు, కనుక దేనికి ఉపయోగకరంగా ఉండదు. దాన్ని మన చేతితోటే కూడా మన చెట్లు ఎండిపోతే తీసి పారవేస్తాము. కనుక ఈ సమయంలో మన ఏరులు ఎట్లాగ ఉండాలంటే ఎండిపోయే స్థితిలో ఉండకూడదు అనమాట. దావీదు రాజు ఒక మాట అంటారు, నేను దేవుని మందిరములో ఒలీవ పచ్చని చెట్టు వలె ఉన్నానంటారు ఆయన. ఎవరేమి అనుకుంటే నాకెందుకు, ఎవరు ఎలాగుంటే నాకెందుకు, నా ఆత్మీయ జీవితము నేను కాపాడుకుంటానంటారు. యెహోషువ అంటారు, ఎవరి భక్తి ఎట్లా ఉంటుందో, ఎవరు ఏ రకాలుగా ప్రవర్తిస్తే నాకెందుకు, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించేదారు. మరి ఈ శ్రేష్టమైన సమయంలో మనం ఎలాగున్నాము అని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమయంలో ఎండిపోయిన వేరులుగా మనం ఉండకూడదని ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఇంకొక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే ఒక మాట మనకి కనిపిస్తుంది. అక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ వచనం. అయితే అతనిలో వేరు లేనందున, చాలండి, అతనిలో ఏమి లేదంట, వేరు లేనందున, వేరే లేదంటండి. ఇంక వేరు లేకపోతే వారి జీవితాలు ఎట్లా ఉంటాయి? ఇంకా బ్రతుకున్నావని పేరు మాత్రం నీకు ఉంది, కానీ నీవు మృతుడివే అని దేవుని వాక్యము సెలవిస్తుంది అనమాట. మన ఆత్మీయ జీవితము ఎదుగుదల ఉండాలన్నమాట అండి. ఎదిగే వారికి దేవుడు ఫలాలు ఇస్తూ ఉంటాడు. ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు ఈ శ్రేష్టమైన సమయంలో. ఇంకొక మాట జ్ఞాపకం వస్తుంది. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము ఒక మాట చూసుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు నాటిన ప్రతి మొక్క, ప్రతి చెట్టు కూడా ఎదగాలన్నమాట అండి. దేవుని కొరకు
ఫలాలు ఇచ్చేవారుగా, అభివృద్ధి చెందేవారంగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారంటండి. అంటే ఈ వేరు ఎక్కడికి వెళుతుందంటే లోపలికి నాటుకుంటుందన్నమాట. ఈ లోపలికి నాటుకున్న చెట్టు కానివ్వండి, అది ఏదైనప్పటికీ కూడా కదలకుండా స్థిరంగా ఉంటుందన్నమాట. ఇక్కడ వారు ఎదుగుతూ ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది. వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములు ఇచ్చుచున్నారంటండి. మనమందరము ఆత్మీయ ఫలాలు మనలో ఫలించాలని, ఆత్మీయంగా ఎదుగుదల మనకు ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు. కనుక ఈ శ్రేష్టమైన సమయంలో మనలో ఉన్న మంచివి చూడాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. కనుక ఈ మంచివి మనలో ఉన్నప్పుడు దేవుడికి మహిమ తెచ్చేవారంగా, దేవుని గణపరిచేవారంగా మనం ఉంటూ ఉంటాము. మొట్టమొదటి చేదైన వేరు మనలోనికి రాకూడదన్నమాట అండి. కుళ్ళిపోయిన ఏరులుగా మనము ఉండకూడదన్నమాట. ఎండిపోయిన ఏరులుగా మనం ఉండకూడదు. అసలు వేరే లేకుండా మనం బ్రతకకూడదు. జీవించాలంటే మన ఏరులు స్ట్రాంగ్గా ఉండాలి, దేవుడికి మహిమగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు. అదే ఇర్మియా గ్రంథంలో ఇంకో మాట మనకి కనిపిస్తుంది. చూడండి, 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనము చూస్తే అక్కడ ఒక మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువ ఓరను దాన్ని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం. జీవపు ఓట, యేసయ్య అనే జీవపు ఓట దగ్గర మనం ఎదుగుతున్నప్పుడు, యేసయ్య క్రీస్తు అనే బండ మీద కట్టబడిన ఈ సంఘం మీద మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మన వేర్లు ఎట్లా ఉంటాయంటే వేర్లు చెప్పాలి, ఎట్లా ఉంటాయి వేర్లు తన్నుకుంటూ వెట్ట కలిగినను దానికి భయం ఉండదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత ఉండదు, కాపు మానదు. ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల కాపు కాస్తాయన్నమాట. అనేక ఆత్మలను నడిపించేవారుగా, ఆత్మ ఫలాలు ఫలించేవారుగా, సంఘాన్ని అభివృద్ధి పరిచేవారుగా, సంఘాన్ని ఇంకొన్ని విస్తరింపజేసేవారుగా, దినదినము సంఘములో తన కార్యాలు అభివృద్ధి చెందేవారుగా మనమందరం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు. కనుక ఈ సమయంలో మనమందరము ఆత్మీయంగా వెదగాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు అనమాట అండి. కనుక మనలో ఏముండకూడదు, మొట్టమొదటిది ఏముండకూడదండి, చేదైన వేరు ఏది కూడా రాకూడదు. మనకు ఆమెకి బాగాలేదన్నమాట అండి. బాగోపోతే ఆమె బాధపడిపోతుంది. చాలా ప్రార్థన పరులు చాలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. చిన్న ఆపరేషన్ పడుతుంది, కంగారు పడిపోతుంది. మేము అన్నాం, ప్రార్థన చేస్తామమ్మా, మనం ఫలిస్తున్నాం కాబట్టి, దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి, ఒకవేళ ఏదైనా చేదైన వేర్లు అవి మొలుస్తూ ఉంటే దేవుడే తొలగించేస్తూ ఉంటాడు. ఆ చిన్న చేదైన వేరును దేవుడు తీసేస్తున్నాడు కాబట్టి నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతావమ్మని ప్రార్థన చేశాము. దేవునికి స్తోత్రం. కనుక ఎదుగుతున్న వారికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా దేనికి భయపడవలసిన పని లేదన్నమాట. ఎందుకంటే ఆయన నిజమైన ద్రాక్షవల్లి అని యేసు ప్రభు వారు చెప్పారు. చూడండి, మాట చూసుకుందాము. 15వ అధ్యాయము యోహాను సువార్త 2వ వచనం చదవండి. 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. 2 చేతులు పైకి చాపి చెప్పండి. అది ఏ బలహీనత వచ్చినా దేనికి భయపడవలసిన పని లేదన్నమాట. మనము ఫలిస్తున్నాం కాబట్టి ఒకవేళ మనకి తెలియకుండా ఏ బలహీనత వస్తే ఆ పనికిరాని తీగను దేవుడు ఏం చేస్తానన్నాడు, తీసి పారవేస్తానన్నాడు ఆయన. మరలా అప్పుడు మనం ఏం చేయాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలన్నమాట అండి.
దేవుని కృపలో మనం వర్ధిల్లుతూ ఉండాలన్నమాట. దేవుని కృపలో మనం ఫలించాలన్నమాట. అదే మాట చూద్దాం, చూడండి. ప్రభు చెప్తున్నారు అక్కడ 5వ వచనం ఒక మాట చదువుదాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అది దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేమన్నమాట. కనుక మనం అందరము దేవునికి దగ్గరగా ఉన్నాము, దేవుని కృపలో ఉన్నాము, దేవుని సన్నిధిలో మనం ఎదుగుతూ ఉన్నామన్నమాట. ఎదిగే వారిని దేవుడు ఖచ్చితంగా అంచులంచులుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. ఈ శ్రేష్టమైన సమయంలో మనమందరము కూడా మన ప్రార్థన జీవితము, మన ఆత్మీయ భక్తి, మన ఆత్మీయ జీవితము ఎట్లాగున్నదో ప్రభువుకు మహిమగా ఉంటే ఖచ్చితంగా దేవుని నామాన్ని మనం అందరము మహిమపరిచే వారంగా ఉంటాము, దేవుని గణపరిచే వారంగా ఉంటాము. ఒకవేళ మనలో తెలియకుండా ఏ పాపపు తలంపులు, పాపపు చెడు తలంపులు, పాపపు ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన ఆలోచనలు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామనే ఆలోచనలు మనలోనికి రాకుండా ఇందాక దైవజనులు ఒక మంచి మాట చెప్పారు, సేవ సావ అన్నారు. వారిని దేవుడు పిలుచుకున్నారు కాబట్టి, ఎప్పుడైతే పిలుచుకున్నారో వారికి ఒక ఆశ, దేవుని సంఘములో నాటబడ్డారు. వారు దేవుని సంఘాన్ని కాపాడుకుంటూ అనేక ఆత్మలను రక్షించడానికి, బలా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకోవడానికి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని దినదినము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. వారు ప్రార్థనలు బట్టి దేవుడు అంచులంచులుగా దేవుడు తన కృపలో ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఆయనకు ఒక ఆశ, ఈ సంఘాన్ని నా తర్వాత ఒక మంచి దైవజనుడు కావాలని ప్రార్థన చేశారు వారు. ఆ ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలం ఇస్తూ ఉంటారు. ఎవరైతే సంఘాన్ని ఆసక్తితోటి కాపాడుకోవాలని ఆలోచనలు కలిగి ఉంటారో దినదినము ఆ సంఘము దేవునికి మహిమగా అభివృద్ధి పరుస్తూ ఉంటాడు దేవుడు. ఖచ్చితంగా ఈ శ్రేష్టమైన సమయంలో మనమందరం కూడా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పనికిరాని ఏమన్నా ఉంటే వాటిని తొలగించుకుని దేవునికి మహిమగా, దేవునికి ఇష్టలంగా, మంచివారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఈ శ్రేష్టమైన సమయంలో 12వ సామెతలు గ్రంథంలో ఒక మాట చదువుకుందాం, చూడండి. సామెతలు గ్రంథము 12:3 వచనంలో చూస్తే, భక్తిహీనత వలన ఎవరును స్థిరపడరు గాని నీతిమంతులు వేరు కదలదు. దేవునికి స్తోత్రం. మన నీతిమంతులంగా ఉండాలి. మన ఏరు కదలకుండగా స్థిరంగా బలమైన పునాది మీద కట్టబడాలని ప్రభు కోరుకుంటున్నారు. మనం కదిలే వారంగా ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నారు. 12వ వచనం అదే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం ఇంకో మాట చూసుకుందాం, చూడండి. భక్తిహీనులు చెడ్డవానిని దొరుకును, దోపుడు సొమ్మును అపేక్షించుదురు, నీతిమంతుల వేరు చిగుర్చును. దేవునికి స్తోత్రాలు. నీతిమంతులంగా జీవిస్తున్నప్పుడు వారి వేరు దినదినము కూడా చిగురుతూ ఉంటుంది అనమాట. అంటే అభివృద్ధి కలుగుతూ ఉందన్నమాట. ఈ శ్రేష్టమైన ఈ సమయంలో మనం అందరము దేవునికి మహిమగా కదిలే వారముగా, మనం కదలకుండా స్థిరంగా ఉండాలని, మన వేరు దినదినము చిగురుపడుతూ ఆశీర్వాదకరంగా అభివృద్ధి చెందుతూ ఆయనకు మహిమకరంగా మనం ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నారు. ఈ శ్రేష్టమైన సమయం ఇచ్చిన దైవజనులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ సమయాన్ని దాసులకు అప్పగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి తన దినదాసులను ప్రభు నిలబెట్టి మాట్లాడిన ప్రతి మాట మన జీవితాలలో చాలా అవసరమైనవి కాబట్టి, అలాగే చేదైన ఏరు, ఎండిపోయిన ఏరు, కుళ్ళిపోయిన ఏరు మనలో ఉండకూడదు. మనలో ఉండవలసిందేంటి? శ్రేష్టమైన వేరు. ఆ శ్రేష్టమైన వేరు లోలోనికి వెళ్ళి
శ్రేష్టమైన ఆహారాన్ని భుజించే ఏరుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. అయితే మన మధ్యలో ఆయన శరీరము, ఆయన రక్తం ఉంది కాబట్టి ఆయన శరీరంలో రక్తంలో మనం పాలు పంపులు పొందుకున్న మనము ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుకున్న మనము దేవుని వాక్యాన్ని ఒకటి చదువుకొని ఆయన శరీరంలో రక్తంలో మనం పాలు పంపులు పొందుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన